శిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము మార్కు సువార్త 15వ అధ్యాయము 29 నుంచి నేనే చదువుతున్నాను. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 29వ వచనం నుంచి. అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇజ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఇప్పుడు ఎప్పుడో రాసేసారు ఈ మాటలన్నీ కూడా, ఈ రోజుల్లో స్పష్టంగా జరుగుతున్నాయి. ఇవి ఎవరో ఒక అతను అలా మాటి మాటికి ఆ 3 మేకులను ఆయన తీసుకోలేకపోయారు, పీక్కోలేకపోయారు, లాక్కోలేకపోయారని దుర్భాషలాడుతూ మాట్లాడితే అదే మాటని మెన్షన్ చేస్తున్నాడు అతను. మీ దేవుడు గొప్పవాడైతే, మీ దేవుడు సర్వశక్తిమంతుడైతే, ఆయన నిజంగా దేవుడైతే ఆయన ఏం చేశారు? ఆ 3 మేకులను తీసుకొని రాలేడా? మా దేవుళ్ళు అయితే అలా కాదు, ఇలా కాదు, ఎలా కాదని అతను అలాగా వాగుతూనే మాట్లాడుతూనే దుర్భాషలు ఆడుతూనే ఉన్నప్పుడు డిబేట్లు ఏవో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజే కాదు, ఆ రోజే ప్రభువుని అలా అన్నారు అనేటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏమన్నారు వాళ్ళందరూ? దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టేస్తానన్నావు కదా అక్కడ మాట్లాడినప్పుడు, మరి ఈరోజు ఏమైందిరా, దిగిరా, నువ్వు నిన్ను నీవే రక్షించుకోవచ్చు కదా అని అడిగారు. ఆ శాస్త్రులు పరిచయులు ఆ ప్రధాన యాజకులు అపహాస్యం చేస్తూ ఏమన్నారంట? వీడు చాలామందిని రక్షించాడు, వీడు ఇతరులను అనేకులను రక్షించాడు, ఇతనే రక్షించుకోలేడు అని చెప్పి ఆ ప్రభువుని దుర్భాషలాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయేలు రాజుని అన్నావు కదా, ఇప్పుడు శిలువ మించి దిగిపో, అప్పుడు నువ్వు దిగిపోతే మేము నిన్ను చూసి నమ్ముతాము అనేటువంటి మాటల్ని అపహాస్యముతోనూ, హేళనతోనూ, అవమానముతోనూ, నిందతోనూ మన ప్రభువు మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో అనేక మందికి కూడా ఇలా అనిపిస్తుంది. నిజమే కదా, యేసయ్య అప్పుడు ప్రూవ్ చేసుకుంటే ఎంత బాగుండు, వీళ్ళందరూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. మణిపూర్లో ఇలా జరిగినప్పుడు నేనున్నాను అని వచ్చి దేవుడు కొంచెం వాళ్ళకి అలా రేపులు జరగకుండా కాపాడితే ఎంత బాగుండు, వాళ్ళని ఇలా నగ్నంగా ఊరేగించకుండా దేవుడు ఏదో వాళ్ళని పనిష్ చేస్తే ఎంత బాగుండు. ఇలాంటివన్నీ కూడా మనకు అనిపిస్తూ ఉంటాయి అనేక సందర్భాల్లో. మరి ఇదంతా కూడా దేవుడు ఎందుకు చేశారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అంటున్నారు ఆయన. ఆయన మనుష్యులను రక్షించడానికే తన ప్రాణమును ఆయన అర్పించారని గలతీ 1:4లో రాయబడి ఉంటుంది. ఆయన మనుష్యులను రక్షించడానికే తన ప్రాణమును ఆయన పోగొట్టుకున్నారంట, అర్పించారు అని రాయబడి ఉంటుంది. యోహాను సువార్తలో ప్రభు ఏం చెప్తున్నాడు? ఎవ్వడు నా ప్రాణాన్ని తీసుకోలేడు, నా ప్రాణాన్ని దాన్ని నేనే పెడుతున్నాను, నేనే దాన్ని తీసుకునే అధికారము నాకు ఉంది. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానంటే మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి. ప్రవక్తలతో మాట్లాడి దేవుడు, వెళ్ళి నా ప్రజలకు చెప్పు, నేను వాళ్ళని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని చెప్పు అని ప్రవక్తలతో చెప్పేవారు ఆయన. ఇర్మియా 31లో ఉంటుంది, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను. హోషియా గ్రంథంలో తెలియజేస్తాడు ఆయన ప్రేమ ఎలా ఉంటుందో. ప్రవక్తలతో మాట్లాడాడు ఆయన, ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఎంత ప్రేమ అంటే ప్రాణం పెట్టునంత ప్రేమ ఆయన ప్రేమ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమ అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా ఏ లాంగ్వేజ్లో మాట్లాడారో తెలుసా మీకు? అరామరిక్ లాంగ్వేజ్లో మాట్లాడారు. దాన్ని అరామరిక్ లాంగ్వేజ్లో ప్రభు డైరెక్ట్గా ప్రేమ అనేదాన్ని రఖ్మి అంటారు. సెకండ్గా ఉంటుంది కదా తెలుగులో రఖ్మి. ఆ రఖ్మి అనేటువంటి మాటని ప్రేమ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట అది అరామరిక్ లాంగ్వేజ్లో. దాన్ని హీబ్రూలో ఆహావా అంటారంట. ఆహావా హీబ్రూలో మార్చారు తర్వాత దాన్ని ఆహావా అంటారు. ఆహావా అనే మాటను కూడా ఇంకా ఇంగ్లీష్లో లవ్ అంటారు కదా, ప్రేమను ఏమంటారు? అంతేనా? లవ్వేనా అంటారు. ఇప్పుడు అమ్మని ప్రేమిస్తున్నాను అనడానికి లవ్వే అంటారు, భార్యని ప్రేమిస్తున్నాను అనడానికి లవ్వే అంటారు, నేను బిర్యానీ ప్రేమిస్తున్నాను అనడానికి లవ్వే అంటారు. అంతే కదా. మరి కుక్క పిల్లని ప్రేమిస్తున్నాను అనడానికి కూడా
లవ్వే అంటారు. ఇంగ్లీష్లో దానికి ఇంకో పదం ఉందా? లేదు. కాబట్టి ఈ అరామరిక్లో ప్రభు మాట్లాడిన మాటల్ని హీబ్రూలో తర్జుమా చేశారు. హీబ్రూలో తర్జుమా చేసిన మాటకు కూడా ఇంకా స్పెసిఫిక్గా ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అర్థం అవ్వడం లేదని చెప్పి గ్రీకులో కొన్ని రకాలైనటువంటి ప్రేమల్ని రాశారనమాట. ఆ ప్రేమల్లో ఈరోస్ లవ్ అని, స్టోర్జ్ లవ్ అని, అగాపే లవ్ అని, ఇలాంటి 4 పదాలని దాన్ని పర్యాయ పదాలుగా అది గ్రీకులోనే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. గ్రీకులో మనకి కరెక్ట్గా దొరుకుతుందన్నమాట. స్టోర్జ్ లవ్ అంటే ఏంటి, అగాపే లవ్ అంటే ఏంటి, ఇంకా ఈరోస్ లవ్ అంటారు దాన్ని. ఈరోస్ లవ్ అంటే అదే ప్రేమించుకుంటారు కదా, ప్రేమికులు ప్రేమించుకుంటారు కదా, అది భార్యాభర్తల ప్రేమ లేదంటే ప్రేమికుల ప్రేమ, అలాంటి ప్రేమని ఈరోస్ లవ్ అంటారు అనమాట. అగాపే ప్రేమ అంటే ప్యూర్గా దేవుని యొక్క ప్రేమ, అది ప్యూర్గా దేవుని యొక్క ప్రేమ. స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో, మన దేశస్తుల మధ్యలో ఉండేవి మిగతా రకాలైనటువంటి ప్రేమలు, నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రేమలు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదాన్ని విడదీసి ఈ యొక్క గ్రీకులో ఉన్నటువంటి ఆ పదాలని ఈ ప్రేమకి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమను ఏమని నిర్వచించారు అని అంటే అగాపే ప్రేమ. హల్లెలూయా. అది అగాపే ప్రేమ. ప్రేమ అంటే ఎలా ఉంటుందో మనకు కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మొత్తం చాప్టర్ అంతా రాయబడిపోయి ఉంటుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ దుర్భాషలాడదు, ప్రేమ కోపగించుకోదు, ప్రేమ దీర్ఘశాంతం చూపిస్తుంది, ప్రాణం పెట్టినంతగా ప్రేమ గణగణలాడే ఆ కంచు వలె, ఇంక ఇవన్నీ మాటలు. ఒకడు కాల్చడానికి తన శరీరం అంతా ఇచ్చేసినా సరే వాడు ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అనేటువంటి మాటలన్నీ కూడా ప్రేమను గురించి అక్కడ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ అది దైవికమైనది, అది అగాపే ప్రేమ అని మనకి అర్థం అవ్వడానికి ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏదయ్యా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడు, ఆ రామరికలో రక్మి అని చెప్తున్నాడు ఆయన. అయితే దాని అర్థం ఏంటయ్యా అంటే, నీ ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అంటే నిన్ను వలే నీ పొరుగువారిని. ఇప్పుడు పొరుగువారిని ప్రేమించాలా, దేవుడిని ప్రేమించాలా? ఇప్పుడు దేవుడు చెప్పారు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నారు. అంటే ఇంక అదే ప్రధానమైన ఆజ్ఞ కదా. ఇంకా నా పక్కింటి ఆవిడని ప్రేమిస్తూ ఉంటే సరిపోద్దా, దేవుణ్ణి కూడా ప్రేమించాలా? అంటే నిన్ను వలే నీ పొరుగువాడిని, నీకంటే గొప్పగా పక్కన ఎవరినైతే నువ్వు మనుష్య రూపంలో ఉన్నటువంటి వాళ్ళని నీ ప్రేమ, దయ, కనికరం, జాలి కలిగి దేవునిలాగా ప్రవర్తిస్తావో అదే నిజమైనటువంటి అగాపే లవ్ అనేది ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. అది దేవుని యొక్క ప్రేమ. అందుకే క్రైస్తవులు అనగానే మనం ప్రేమ, దయ, కనికరము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము ఇవన్నీ కూడా కలిగిన వాళ్ళగా కనిపిస్తారు. గ్రహం స్టైన్స్ అనేటువంటి ఆయన కుష్ఠరోగుల మధ్యలో సేవ చేయడానికి ఆస్ట్రేలియా నుంచి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి ఆయన సేవ చేస్తూ ఉంటే, కుష్ఠరోగుల మధ్యలో సేవ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఆయన్ని వ్యాన్లోనే పెట్టి 2 మగబిడ్డల్ని ఆయన్ని తగులుబెట్టేశారు, చంపేశారు. ఆయన తగులుబెట్టేస్తే భార్యని అడుగుతున్నారు, అయ్యో ఎంత పెద్ద ప్రమాదం జరిగింది, ఆ దుండగులు ఎలా ఉన్నారు, ఆ దుండగులను మేము ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు అంటే, మా ప్రభువు క్షమించమన్నారు కనుక, వారు తెలియక చేశారు కనుక వీళ్ళని నేను పరలోక రాజ్యంలో చూస్తాననే నిశ్చయత నా భర్త నా బిడ్డలు పరలోకంలో ఉన్నారు. చిన్న బిడ్డలు, ఎంతెంత బిడ్డలు వాళ్ళు, వీళ్ళైతే రక్షణ లేనివారు కనుక వారిని క్షమించి విడిచిపెట్టండి అన్నారు ఆవిడ. అది అగాపే లవ్. ఆవిడ అది ప్రేమించి వాళ్ళ మీద ఏ శిక్ష విధించొద్దు, రేపటి దినాన నా భర్తని పిల్లల్ని నేను నిత్యరాజ్యంలో చూస్తాను అని ఖచ్చితంగా ఆవిడ చెప్పినప్పుడు భారతదేశం సిగ్గుపడింది ఒక క్షణం. ఎందుకంటే అంతటి దైవికమైనటువంటి ప్రేమ. మా దేశానికి ఫారినర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు సేవ చేస్తూ ఉంటే మా దేశస్తులు ఇలా చంపేశారా అనేటువంటి ఒక విషయంలో సిగ్గు కలిగింది అక్కడ. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ. అంతే తప్ప ఆయన 3 మేకులు పీకోలేక లేదంటే సిలువ మీద నుండి ఆయన దిగి రాలేక కాదు, కానీ ఆయన కావాలని తన ప్రాణాన్ని పెట్టి, ఆ ప్రాణాన్ని పెట్టి మనల్ని ఆయన రక్షించుకున్నారు అనేటువంటి సత్యము లోకానికి తెలియాలంటే వాళ్ళకి జ్ఞానం అవసరమై ఉంది. అది జ్ఞానంతోనే తప్ప మామూలు వాళ్ళకి యొక్క మాట అర్థం కానే కదా. అది వెర్రితనంగా ఉంది. సిలువని గూర్చిన వార్త నశించిపోతున్న వాళ్ళకి ఇది వెర్రితనం, వెటకారం. గొర్రెలని, బర్రెలని, మేకులని, ఆయన శరీరంలో సరిగా బట్టలు లేవని ఎన్ని వెటకారం మాటలు మాట్లాడగలిగితే అన్నీ కూడా మాట్లాడి ఈ బైబిల్లోనే ఈ మాటలు ఉన్నాయి అంటే ఇప్పుడు అంటున్నారు అని అంటే ఏం పెద్ద వింత కాదు. ఇదిగో బైబిల్లో అప్పుడే ఆనాడు వాళ్ళందరూ కూడా ప్రభువుని ఇలా అనేశారు అనుకున్నాం.
అయితే ఒకసారి మిషనరీ దంపతులు ఇద్దరు ఇద్దరు దంపతులు విలియం ట్యానర్ అతని పేరు, విలియం ట్యానర్, మేరీ ట్యానర్ వాళ్ళిద్దరి పేర్లు. వీళ్ళు మిషనరీ సేవ కోసం వచ్చారు ఒక ప్రాంతానికి వచ్చి మిషనరీ సేవ చేస్తూ ఉన్న సందర్భంలో ఒకరోజు సాయంత్రం అయిపోతుంది. వాళ్ళు సేవ చేసుకుని ముగించుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ పల్లెటూరులో నుంచి ఇంకో పల్లెటూరుకి దాటడానికి మధ్యలో ఏమంటారు రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, అవి అడ్డుగా ఉన్నాయి అన్నమాట. అవి దాటుకుని అవతలకు వెళ్ళాలి వీళ్ళు. గేట్లు ఉంటాయి కదా, ట్రాక్స్ ఉంటాయి కదా, అక్కడ దాటుకుని అవతలకు వెళ్ళాలి. వీళ్ళు చాలా ఫాస్ట్గా దాటుకుని అవతలకు వెళుతున్న క్రమంలో ఇప్పుడున్నంతగా అవి చాలా మంచిగా అలా లేకుండా ఇది వరకు రోజుల్లో కొంచెం అవి మనం జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితులు, కాళ్ళు చిక్కుబడుతూ ఉండేవి అక్కడ. అలాంటి దినాలలో ఆవిడ మేరీ గారి కాలు అక్కడ చిక్కుబడిపోయింది. దాంట్లో ఆవిడ కాలు చిక్కుబడిపోతే ఈ మిషనరీ దంపతులు కూడా కొంతమంది ఇండియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేరి అది తీయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆవిడ కాలుని తీయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అది బాగా లోపలికి చిక్కుపడిపోయి వాళ్ళ లాగే కొద్దీ ఇంకొంచెం ఇరుక్కుపోయింది. అది ఆవిడకి ఇరుక్కుపోయినప్పుడు ఆ యొక్క ఏం పేరు చెప్పాను, ఆయన పేరు ట్యానర్ గారు కదా, విలియం ట్యానర్. ఆయన చాలా ప్రయాసపడుతున్నాడు. ఇంకా ట్రైన్ వచ్చేటువంటి టైం అయిపోయింది. వీళ్ళందరూ కూడా వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. అప్పుడు చెప్తున్నారు, అయ్యా విలియం గారు వెనక్కి వచ్చేయండి అని చెప్తున్నారు. ఇక ట్రైన్ చాలా దగ్గరకు వచ్చేసేటప్పటికి ఆయన అన్నాడు, మేరీ నువ్వు భయపడకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మరణంలో కూడా నీతో నేను ఖచ్చితంగా తోడుగా ఉంటానని చెప్పి ఆవిడని హగ్ చేసుకుని ఉండిపోయాడు ఆయన అక్కడ. ఆ ట్రైన్ ఇద్దరు దంపతుల మీద నుంచి కూడా వెళ్ళిపోయింది, వాళ్ళు స్పాట్లో చనిపోయారు. ఇది దైవికమైన ప్రేమ. నేను అనుకున్నాను ఇది అగాపే ప్రేమ. ఎంతటి ప్రేమ అది! భార్య కోసం తన ప్రాణాన్ని సహితమైనా అర్పించండి, నువ్వు భయపడకు, నేనున్నాను, మరణంలో సహితము నీకు తోడుగా నేను ఉంటాను. ఇది నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. యూట్యూబ్లో చాలా కొన్ని రకాలైనటువంటి జోక్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మా ఇంట్లో టీవీ ఏమి ఉండదు, టీవీ ఎప్పుడూ ఉండదు కదా, 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో టీవీ ఉండదు, ఏమి ల్యాప్టాప్లు ఉండవు, కంప్యూటర్ ఉండదు, ఏమి ఉండదు. నా పిల్లవాడు ఇక్కడ లేడు కాబట్టి ఆయనకో ఫోను నాకో ఫోను ఉంటుంది అంతే. మరి కాలక్షేపం కోసం లేదంటే నేను వాక్యాలు చూసుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో ఏవో జోకులు లాంటివి వస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాను. అవి చూసినప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జోకులన్నీ ఎలా ఉన్నాయంటే, అసలు ఈ భార్య ఎప్పుడు ఊరు వెళ్ళిపోతుంది, ఈ భార్య ఎప్పుడు చచ్చిపోతుంది, ఈ భార్య అసలు లేకుండా ఉంటే నాకు చాలా పరలోకం స్వర్గం ఇక్కడే ఉన్నట్లు అనేటువంటి జోక్స్ కొల్లలుగా వస్తున్నాయి దాంట్లో. మొన్న ఏదో జరిగింది, అదేంటది పుష్కరాలు లాంటివి ఏవో జరిగాయి, దాన్ని ఏమంటారు, మొన్న ఏదో కుంభమేళా జరిగింది కదా, ఆ కుంభమేళాకి ఎవడో భార్యను తీసుకొని వెళ్ళాడంట. వెళుతున్నప్పుడు హాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళాడు ఈయన. అయితే బాగానే ఉంది, వెళ్ళారు. వాడు వచ్చినప్పుడు ఒక్కడే వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు ఏమయ్యా నువ్వు ఒక్కడవే వచ్చేసావు అని అడిగితే, ఏం చెప్పమంటావు, నా భార్య అక్కడ కుంభమేళాలో తప్పిపోయింది, అసలు బ్రతుకుందో లేదో కూడా తెలియదు, 15 రోజులు వెయిట్ చేసి నేను వచ్చేసాను అని అతను చెప్పగానే వీడు చేస్తున్న పనులన్నీ వదిలేసి పరిగెత్తి లోపలికి వెళ్ళి వాళ్ళ భార్యను అర్జెంటుగా లాక్కొచ్చి మనం కుంభమేళాకి వెళదాం రా అంటున్నాడు. అది జోక్ అన్నమాట. అంటే బ్రతుకున్నప్పుడు భార్య విలువ తెలియనటువంటి భర్తలు చాలా ఎక్కువ మంది. దేవుని యొక్క ప్రేమ లేదు వాళ్ళ మధ్యలో. ఈరోజు లవ్ ఉంది. ఆ భార్య లేకపోతే బాగుండు, నేను ఇంకొక అమ్మాయిని చూద్దును, ఇంకొక అమ్మాయిని తెచ్చుకుందును, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందును అనేటువంటివి ఎందుకు డెవలప్ అయిపోతుంది? అసలు పెండ్లి భార్య గురించి దేవుడు మాట్లాడతాడే, ఎక్కడ చూసినా ఇవే జోక్స్. అసలు ఆ భార్య లేకపోతే ఎంతో ఆనందంగా ఉన్నట్లు, ఎంతో పార్టీ చేసేసుకున్నట్లు, ఈమె పోతే బెటర్ అన్నట్లు, ఇలాంటివన్నీ జోకులు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది రియాలిటీ అదంతా. ఇప్పుడున్నటువంటి మనుష్యుల మధ్యలో ఇలా అరాచకమే ఉంది. ఈ ప్రేమలన్నీ కూడా వట్టివే. దేవుని యొక్క ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ అని చాలా ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. అవి చూసినప్పుడు మిగతా వాళ్ళకి అవి జోకుల్లాగా అనిపిస్తాయి, కానీ నాకు అవి చూసినప్పుడు అవి చాలా భారభరితంగా అనిపిస్తుంది. నాకు అది చాలామంది బ్రతుకుండగా భార్య విలువ తెలుసుకోలేక ఆ చచ్చిపోతే బాగుండు అని చూసినటువంటి సంఘటనలు నేను కూడా చాలా చూశాను. ఫస్ట్ క్యాన్సర్ కేసు నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమె ఎంత అందంగా ఉందంటే క్యాన్సర్ పేషెంట్. అప్పటికి ఇంకా క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా ఉంటారు ఆ పేషెంట్స్, గుండు చేస్తే ఎలా ఉంటారు మాకేం తెలియదు అప్పుడు. అసలు ఇంకా ఫస్ట్ అసలు ఆ పరిచర్యలోనికి అప్పుడప్పుడే వచ్చి హీలింగ్స్ అవుతున్నప్పుడు నన్ను ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఒక ఆవిడ మంచం మీద కూర్చొని ఉంది. సన్నగా, తెల్లగా, పొడుగ్గా, చక్కగా ఉంది. ఇలా చూడంగానే క్యాన్సర్ వచ్చింది ఆవిడకి అని చెప్తే సరే అని వెళ్ళి, మాకు అప్పుడు తెలియదు గుండు కూడా చేస్తారు, ఇలా ఉంటారని చెప్పి చూసేసరికి ఎంత అందమైన ఆమెకి తల లేదు, బోడిగుండు అయిపోయి ఉంది.
చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది ఆవిడని చూసినప్పుడు. తను నన్ను చూసి ఏదో దేవుడినే చూశాను అన్నట్లు, నువ్వు ఎలాగైనా నన్ను బ్రతికించాలని నన్ను పట్టుకొని ఏడ్చేస్తుంది ఆవిడ. అంటే ఆవిడ యేసయ్యని చూశాను అనుకున్నట్లుగా ఏడుస్తుంది. మనం ఏం చేయగలం అసలు? ఫస్ట్ నాకు అసలు ఏంటో తెలీదు. ఆ సిక్నెస్ ఎలా ఉంటుందో, ఆ క్యాన్సర్ అంటే దాని సిమ్టమ్స్ ఏంటో, ఎందుకు గుండయిందో ఇవేమీ తెలియదు అప్పుడు నాకు. చాలా బాధ అనిపించింది. ఆ డిశ్చార్జ్ అయిపోయింది. మరుసటి రోజు కొంచెం కోలుకుంది. ఇంటికి కూడా పిలిచారు మమ్మల్ని. ఇంటికి పిలిచినప్పుడు ప్రార్థన చేయడానికి మేమంతా టీమ్గా వెళ్ళాము. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తను 35 ఇయర్స్ ఉంటాయి అప్పటికి ఆవిడకి. చిన్నపిల్లలు 2 ఉన్నారు. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎంత ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నామో, ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, భర్త చాలా ఎక్కువగా ఆవిడ చనిపోవాలనే కోరుకుంటున్నాడు. అక్కడ ఏం పాజిటివ్ వైబ్రేషన్స్ లేవు. ఆవిడ చచ్చిపోతే బాగుండని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఈమె వైపు ప్రేమ లేదు అని చెప్పాడు ఆయన. పాస్టర్ గారు ఆ మాట చెప్పినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే నాకు, చనిపోయిన తర్వాత కానీ భార్య విలువ ఖచ్చితంగా పురుషుడికి తెలీదు ఖచ్చితంగా తెలీదు. తర్వాత వస్తుంది ఎవరో గయ్యాళి, అప్పుడు సరిపోతుంది. పెండ్లి భార్యకి తర్వాత వచ్చిన దానికి తేడా ఉంటుంది. తర్వాత వచ్చిన ఈమె రాణిగా ఉండాలని కోరుకుంటుంది. అదే పెండ్లి భార్య అయితే తనను రాజుగా చూడాలని కోరుకుంటుంది. ఇది ఖచ్చితం. అసలు ఎవరో అన్యులండి. ఆ భార్యకు అస్సలు సిక్ అయిపోతే, ఆవిడకి అస్సలు బాగోకపోతే, పిల్లలు చూడకపోతే ఉన్న ఇల్లు అమ్మేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించడంట. టీవీ 9లో ఎంత చక్కగా పబ్లిక్గా చెప్తా ఉన్నారు. ఆయనకి ఒక్క ఇల్లే ఆధారం అంట. ఇంక మరి దేనికంటేనూ నా భార్య నాకు గొప్ప అని చెప్పి ఆయన ఇల్లు అమ్మేసి ఆ భార్యను నిలబెట్టుకుని ఇద్దరు సుఖంగా అద్దింట్లో ఉంటున్నారని వాళ్ళ అన్యులు. క్రైస్తవులమైనటువంటి అనేక మంది ఈ రోజుల్లో ప్రేమేది? ప్రాణము పెట్టునంతగా ప్రేమించే భార్యలు ఉన్నారా? ప్రాణము పెట్టునంతగా ప్రేమించే భర్తలు ఉన్నారు. ఈరోజు నేను భర్తలను మాత్రమే తప్పు పట్టట్లేదు. ఎంతమంది భార్యలు ఏమి కాకుండా భర్తల్ని చంపేస్తున్నారు అక్రమ సంబంధాల కొరకు, ఏమి కాకుండా పిల్లల్ని గోడకేసి కొడుతున్నారు ప్రియుడి కొరకు, ఏం కాకుండా కుండలో పెట్టి ఉడకబెట్టేసింది ఒక ఆవిడ బిడ్డని అసలు పడిపోయింది అని చెప్పి భర్తను నమ్మించడం కొరకు. ఈ స్త్రీలేంటి పురుషులేంటి దేనికోసం అంటే ఇది దొంగ దోచుకునేవాడు దేవుని యొక్క ప్రేమ మనుష్యులలో లేకుండా వాడు చేస్తూ ఉన్నాడు ఈరోజు. కాబట్టి నాకు ఈ ఇన్సిడెంట్ చదివిన తర్వాత, పుస్తకంలో చదివాను నేను ఇది చదివిన తర్వాత నాకు అనిపించింది ఎంత గొప్ప ప్రేమ అయ్యా ఇది. దేవుని ప్రేమ ఈ విలియం గారిలో ఉంది కదా. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎంతవరకు అంటే మరణం వరకు నేను నీకు తోడుగా ఉంటాను అంట. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ. యేసయ్యని తలపించట్లేదా ఆయన ఈరోజు? అది సూసైడ్ చేసుకోవడం అంటారా, లేకపోతే ఆయన అలా చనిపోవడం అంటారా మనకు తెలియదు. సూసైడ్ కాదు, భార్య మీద ఉన్నటువంటి ప్రేమ అది. నేను ఇక్కడికి పరిచర్య కోసం వచ్చాను, ఈమె లేకపోతే నేనన్నా దేవుడి పని చేయాలి, ఇద్దరం చచ్చిపోతే ఎలాగని ఆలోచించలేని ప్రేమ అది గుడ్డి ప్రేమ అది ఇంకా అసలు ఆ ప్రేమలో మనం ఇంకా దాని కొలతలు కొలవడానికి వీలు కానటువంటి ప్రేమ. సిలువ దగ్గర మనం నేర్చుకునేది అదే. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే, మనం ఇంట్లో వాళ్ళనే మొదట ప్రేమించలేకపోతే ఇంక పొరుగు వాళ్ళని ఏం ప్రేమిస్తాం? మనం భార్య అవనియండి, భర్త అవనియండి, వాళ్ళలో అనేకమైన లోపాలు లోట్లు అందరి ఉంటాయి. అవి అందరూ సమానంగా ఏం పుట్టలేదు. మనం ఎన్నో లోట్లు లోపాలు ఉంటాయి. మనకి ఇష్టం లేనటువంటి ఒక లక్షణం ఉన్న దగ్గర దేవుడు మనకి పక్కన పెడతాడంట. అక్కడ కలిసి జీవించి వీడిని ప్రేమించు అని. ప్రేమించి నువ్వు చూపించు. నీకు ఇష్టం లేని లక్షణం ఉన్న వాళ్ళ మధ్యలో నేను పక్కనే కూర్చోబెడతాడంట. వాళ్ళని చూస్తే మనకి కంపరం కలుగుతుంది, కానీ అక్కడే కూర్చుని నీ ప్రేమ చూపించాలంట. అది దైవిక లక్షణం. మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారని ఆయన మొన్న మెసేజ్ చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు అనమాట, మనకి చాలా ఇష్టం లేనటువంటి వ్యక్తుల దగ్గర మనం ఉండి వాళ్ళను ప్రేమించడం అనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. ఏ తర్ఫీదు లేకుండా ఈరోజు ఏదో మాకు బీటీహెచ్ ఉంది, ఎంటీహెచ్ ఉంది, ఎండి ఉందని ఈరోజు సేవకు వచ్చి రెండో రోజేమో కారు కొనుక్కొని మూడో రోజేమో ఫ్లైట్ ఎక్కేసి రెండు కంట్రీలు తిరిగి వచ్చేసి నేను చాలా గొప్ప అనుకుని బ్యాగులు మోయించుకోవడం కాదు పరిచర్య అంటే. దీంట్లో తర్ఫీదు అవసరం. దేవుడు ఎంతటి తర్ఫీదుని ఇస్తాడంటే, ఇప్పుడు ఈ శత్రువుని ప్రేమించడం, అసలు దేవుని యొక్క కార్యాలంటే ఎలా ఉంటాయో ఈ తర్ఫీదులో నుంచి వెళ్ళాలి అని చెప్తున్నాడు ఆయన. ప్రభువా, మేము ఈ సువార్త పరిచర్య కాకుండా అదర్ పరిచర్య మేము ఏం చేయాలో చెప్పండి అని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఈయన అమెరికాకు పరిచర్యకి వెళ్ళినప్పుడు ఇద్దరు ట్రాన్స్జెండర్స్ వచ్చారంట ఇంటికి. అయితే వాళ్ళకి సువార్త చెప్పారంట ఆ వైఫ్. చెప్పినప్పుడు వాళ్ళు అన్నారంట, ఏలూరు వస్తారమ్మ, మా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారంటే పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే, ఎడ్వర్డ్ గారికి ఫోన్ చేసి చెప్తే ఆయన చాలా అసహ్యపడిపోయారంట. ఎందుకు అక్కడికి వెళ్ళడం ఏంటి, వాళ్ళతో నీకేం పని, అసలు వాళ్ళతో నీకేంటి అని చెప్పి ఆయన కంపరపడ్డాడంట. కొంతమందికి అలాగా కొన్ని ఇష్టాలు ఉండవు, అలా కంపరం వచ్చిందంట ఆయనకి. తర్వాత చూస్తే ఇప్పుడు వాళ్ళ పరిచర్య అంతా ట్రాన్స్జెండర్స్ మధ్యలో వాళ్ళతోనే రోజు ప్రతి ఆదివారం మాట్లాడాలంట ఆయన.
అంటే ఆయన తర్ఫీదు గురించి మాట్లాడుతూ ఇప్పుడు మన ఇంట్లో కూడా మనకు నచ్చనివి, మనకి ఇష్టం లేని వాళ్ళు, మనకు అసలు సూట్ అవ్వలేని వాళ్ళు, వాడు తాగుతాడో, తిరుగుతాడో, తింటాడో, లేదంటే ఆమె రకరకాల వ్యసనాలతో ఉంటుందో, గయ్యాళిదై ఉంటుంది, అరుపులు అరిసేదై ఉంటుంది, అసలు నీకు ఎలా ఇష్టం లేనిదై ఉంటుంది, అసలు శుభ్రం శుద్ధి లేనిదై ఉండొచ్చు. ఏదైనా సరే దేవుడిచ్చినటువంటి పక్కనిచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తుల మధ్యలో మనం ఉండి దైవిక ప్రేమ చూపించాలని శిలువ నేర్పిస్తుంది. నేను కాదు, శిలువ నేర్పిస్తుంది. ఈరోజు అంత ఆషామాషి కాదు. శిలువ దగ్గర మనం నేర్చుకోవడం అనేది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నీలాగే ఉంటుంది ఏంటి మరి పొరుగావిడ? నీలాగే ఉంటాడా పొరుగు అయినా? నిన్ను వలే పొరుగు వాళ్ళని ప్రేమించడం అంటే? కాబట్టి ఎన్నో లోపాలతో ఉంటారు వాళ్ళకి లేనప్పుడు మనం చూడాలి, మనం దైవిక ప్రేమను వాళ్ళకి చూపించాలి. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే దేవుడు ఎలా చూపించారు? మనం దుర్మార్గులం కదా, అయినా మన కోసం ఆయన ఏం చేశారు? ప్రాణము పెట్టారు. హల్లెలూయా. ఈ రోజుకి లోబడిన వాళ్ళని వాళ్ళం మనం, అసలు ఈ రోజుకి. అయినప్పటికీ నా ప్రేమ మారదు అంటాడు ఆయన. నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నీ ఎడల నా ప్రేమ మారదు. హోషేయ ఎలాగైతే ఆ వ్యభిచారిణిని మరలా తీసుకొచ్చి, మరలా పారిపోతే మళ్ళీ తీసుకొచ్చి మరలా భార్యగా చేసుకునే ఆమెతో బిడ్డలను కనని దేవుడు చెప్తున్నప్పుడు, ఇదే ఇజ్రాయేలీల యొక్క దుస్థితి కూడా ఇదే, నా ప్రేమ ఇదే అని చూపించాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరేం నేర్చుకుంటారో నేర్చుకోండి. నేనేం నేర్చుకున్నానో అది చెప్పాను మీకు. నేను శిలువ దగ్గర దేవుడు ఏం నేర్పించాడో అది నేర్చుకుని నేను ఈ స్థలంలో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. కాబట్టి అనుదినము నేర్చుకున్న రీతి ఈరోజు ఆ శిలువ దగ్గర దేవుని యొక్క అగాపే ప్రేమ మనం నేర్చుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రతిదినం ఒకటి నేర్చుకుంటున్నారు కదా మీరు. ఈరోజు ఏదో నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, తేజోమయుడా, అనంత స్తోత్రార్హుడా, అద్భుతాలు చేయువాడా, నీకు వందనాలయ్యా. సిలువ ప్రేమ గొప్పదయ్యా. నీవు ఆ మేకులు తీసుకోలేక కాదు నాయన, దిగి రాలేక కాదు, నీవే మా కొరకు మమ్మల్ని ప్రేమించి ప్రాణము పెట్టునంతగా మమ్మల్ని ప్రేమించి దేవా మా కొరకు ప్రాణాలను అర్పించి ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కొరకు కార్చి ఇదిగో దైవిక ప్రేమని ఈరోజు మాకు చూపించావు అయా. ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పావు. అటువంటి ప్రేమ మా అందరిలోనే పెట్టండి. మమ్మల్ని మేము ప్రేమించుకోవడం మాకు వచ్చు, ఇతరులను ప్రేమించడం మాకు రాదు నాయన. మాకంటే ఎక్కువగా వాళ్ళ అవసరతలు తీర్చడం, వాళ్ళ అక్కరతలు తీర్చడం, వాళ్ళని ప్రేమించడం అనేది క్రైస్తవ్యములో మాత్రమే ఉంది ప్రభువా. దేవా సహాయం చేయండి తండ్రి, కృప చూపించమని. శిలువ దగ్గర మేము ఈ యొక్క డివైన్ లవ్ నాయన, దైవిక ప్రేమ, అగాపే ప్రేమ ఈరోజు నేర్చుకోవడానికి అవసరమైన కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరిలో నుంచి కఠినత్వము బయటికి పారిపోవాలయ్యా. వారిలో ఉన్నటువంటి రాతి గుండె బయటికి పారిపోవాలి. ఆత్మశక్తితో వారిని మీరు సంధించండి ప్రభువా. ఈ మాటలు మా హృదయాలలో, మా వినికిడిలో నాయన మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.